హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము చికెన్ గ్రేవీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. బ్రహ్మాండంగా చేసి మీకు చూపిస్తాను. పచ్చిమిర్చికి దంచి అలాగే టమాటా కూడా మిక్సీ పట్టి వేస్తే మంచి గ్రేవీ ఏ విధంగా వస్తుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, వెళ్ళిపోదామా? నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి. దానికి తగినంత ఆయిల్ వేసుకుందాము. గ్రేవీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. అందులోకి 1 టీ స్పూను జీలకర్ర, నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్కు సంబంధించినవే ఇందులో వేసుకుంటున్నాను. ఒక్క టీ స్పూన్నర అల్లము, పావు టీ స్పూన్ పసుపు మంచిగా కలుపుకుందాం. అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూను ఇది పచ్చిమిర్చి కారం అండి. గ్రేవీ మన పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల టమాటా ప్యూరీ అండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మనము ఈ విధంగా మంచిగా వేయించుకుందాము. ఇది ఆల్రెడీ మంచిగా వేగిందండి. ఇప్పుడు ఈ అరకిలో చికెను నేను స్కిన్లెస్ తీసుకోలేదండి, స్కిన్ తోటే తీసుకున్నాను. స్కిన్ తోటి అయితేనే ఈ గ్రేవీకి చాలా బాగుంటుందండి. ఇది ఒక అరకిలో తీసుకున్నాను. స్కిన్ తోటి అయితేనే చాలా బాగా ఉంటుంది. ఇది ఇప్పుడైతే మంచిగా కలుపుతుంది. అట్టి కలపాలంటే ఎందుకు కలుపుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మిస్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఇంకా ఏమేమి ఇస్తాననేది మీరు ప్రశాంతంగా చూడండి. ఈ విధంగా చేసుకొని ఇందులోకి ఇప్పుడే కాస్త మనము ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు వేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. ఈ విధంగా ఉప్పు వేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి అనేది రావడం అంటే జరుగుతుంది. ఈ విధంగా మనము చేసుకొని కొంచెం ముక్క మీద ముక్క రాకుండా అన్ని ముక్కలకు సమానంగా అనుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఒక్కసారి మనము చూసేద్దామండి. ఇందులో ఆల్రెడీ వాటర్ ఊరి ఉంటుంది మంచిగా. అవి చూసారా, ఇంత చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చిందా? మంచిగా వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చింది. చూసారా, ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ విధంగా వాటర్ అనేది మంచిగా బయటికి రావడం అంటూ జరుగుతుందండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా వేసినాం కదా మిక్సీ పట్టుకొని, ఇందులోకి కొంచెం చూసుకొని, మరి ఎందుకంటే టమాటా కూడా వేసినాం ఇందులో, మిక్సీ పట్టుకొని వేసినాం కదా. ఆ ప్యూరీ ఈ ప్యూరీ 2 వేసినాం కాబట్టి ఒక సరిపడ కారము చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బందికరం అవుతుంది. తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కుదరని పని. ఓకే, నేను 1 టీ స్పూనే వేసుకున్నాను, సరిపోతుంది దానికి దీనికి. అలాగే ఈ గరం మసాలా ఈ మాత్రం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అరకిలో కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇది వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇళ్ళకు నేను ఇది కొంచెం మంచిగా ఉంటుందండి. ఇది కసూరి మేతి కాస్తంత ఇందులో ఈ విధంగా మంచిగా వేసుకోండి. దీనివల్ల మంచిగా
రుచి రావడం జరుగుతుంది, స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకుందామండి. కాస్త కొంచెం ఎక్కువ అవసరం లేకుండా ఈ విధంగా ఇంత మాత్రం సరిపోతుంది. ఇట్లా ఇదే సన్నటి శక మీద ఒక 5 నిమిషాల పాటు మనము ఉడికించుకుందాం. చిన్న శక మీద ఉడికించుకుందాం. ఒక్కసారి చూసేద్దామండి ఏ విధంగా అయింది అనేది. ఇక ఇంత చక్కగా అయింది చూస్తారా, మంచిగా బ్రహ్మాండంగా ఇంత చక్కగా అయిందండి. ఒక్కసారి మనము ఇప్పుడు ఏ విధంగా ఉన్నదనేది ఒక్కసారి ఉప్పు కారము సరిగ్గా కుదిరిందా, ఇంకేమైనా పడుతుందా అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడే చూసుకుంటే అయిపోతుంది. వా, కొంచెం మనము పెరుగు ఇందులో యాడ్ చేసుకుందాం. కాస్తంత పెరుగు ఇందులో యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి గ్రేవీ అనేది మంచిగా రావడం అంటూ జరుగుతుంది. యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని, ఎక్కువ మంది పెరుగు ఇష్టపడరు, కొందరు ఇష్టపడతారు. ఈ విధంగా బిర్యానీలోకి అలాగే బగారాలోకి అద్భుతంగా ఉంటుందండి. ఈ గ్రేవీ, చికెన్ గ్రేవీ అనేది అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరు చెప్పని సీక్రెట్లు ఇవన్నీ చాలామంది దగ్గర ఉండేయండి. ఈ విధంగా మీరు చేసుకోండి, చాలా అద్భుతంగా ఉండడం అంటూ జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మాత్రం సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దామండి. ఓకేనండి. ఇప్పుడు మనము ఇది చూసేద్దాం. ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైకి తేలింది కదా, అంటే మన మొత్తానికి ఉడికినట్టండి. ఎంత అద్భుతంగా ఉన్నదంటే చికెన్ గ్రేవీ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా బ్రహ్మాండంగా ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఈ విధంగానే చేసుకుంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇక మనము కట్టేద్దాం. ఓకే, ఈ విధంగా తీసుకొని మనం బంద్ చేసుకొని పక్క పెట్టేసుకుందాం.